హాయ్ అండి, అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా బేసన్‌తో చేసిన ఈ లడ్డూను బుజ్జి గణపయ్యకి నైవేద్యంగా పెట్టండి. ఆ వినాయకుడి అనుగ్రహంతో మీ ఇంట్లో శాంతి, సంపద, సంతోషం ఎప్పుడూ ఉండాలని, ఏ అవాంతరాలు లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ బేసన్ లడ్డు ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నారో అదే కప్పుతో మిగతావి కూడా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఏ కప్పుతో అయితే పిండిని మెజర్ చేశారో అదే కప్పుతో 1.5 కప్పుల షుగర్ని తీసుకోండి. 2 కప్పుల పిండికి 1.5 కప్పు సరిగ్గా సరిపోతుంది. చూడండి, షుగరు పిండిలా ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అదే కప్పుతో అరకప్పు దాకా నూనె, నెయ్యి కలిపి వేసుకోండి. నూనె పావు కప్పు, నెయ్యి పావు కప్పు వరకు వేసుకోండి. అంటే ఈ రెండు కలిపి అరకప్పు వరకు ఉండాలి. ఇలా వేసుకున్నాక నెయ్యి కాస్త కరిగాక ఆల్రెడీ కొలిచుంచుకున్న శనగపిండిని ఇందులో వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఈ పిండి పచ్చివాసన పోయి మంచి సువాసన రావడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకండి. అలా చేస్తే పిండి మాడిపోతుంది. పిండిలో పచ్చివాసన మాత్రం అలానే ఉండిపోతుంది. పిండి వేగినట్లు మనకు ఎలా తెలుస్తుందంటే ఆ పిండిలో పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అలా వస్తుందంటే పిండి మనకి రెడీ అయినట్టే. ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోండి. షుగర్ పౌడర్ వేసాక పిండి కాస్త గట్టిగా అయినట్టు అనిపిస్తుంది. కానీ మనం షుగర్ని కలుపుతూ ఉంటే ఆ వేడికి షుగర్ కరిగి పిండి కాస్త మెత్తగా అవుతుంది. ఈ రెండు కలిసే వరకు అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీని వేడి చల్లారే వరకు అలా పక్కన ఉంచండి. చూడండి, షుగరు ఇలా పిండిలో బాగా కలిసిపోవాలి. ఇలా చల్లారిన దీన్ని చపాతీ పిండిలా కలుపుకోండి. చూడండి, ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీని టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా సాఫ్ట్గా ఉందని. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకోండి. అంతేనండి, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే నోరూరించే బేసన్ లడ్డు రెడీ. ఇది చాలా సింపుల్ అండి. పిండిని కాస్త జాగ్రత్తగా వేయించుకుంటే ఈ లడ్డూలు ఎవరైనా చేయొచ్చు. పిండిని వేయించేటప్పుడు కాస్త డ్రైగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.